అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎలక్షన్స్ కి వారం రోజులు కూడా టైం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఈరోజు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు పర్యటనకు వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిపి ఒక బహిరంగ సభలో సత్యసాయి జిల్లాలో ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఈ గూండా ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తాం, ఈ గుండాయిజాన్ని అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి మధ్యాహ్నం మాట్లాడారు. ఆయన వెళ్ళి ఇక్కడ తెలంగాణలో పర్యటనలో ఉండగానే అక్కడ డీజీపీ మారిపోవడం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గేమ్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గత 5 రోజులుగా మనం చూసినట్టయితే చాలా విషయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా కావాలనే పెన్షన్ కి సంబంధించి వృద్ధులను వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగానే గత 4 రోజుల్లో గ్రామాలలో జగన్ గ్రాఫ్ పడిపోయిన ఈ సందర్భంలో జగన్ చాలా దీనికి సంబంధించి ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వం దీన్ని ప్రజల్లోకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది సరైనదే అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఫెయిల్ అయింది అని చెప్పి భావిస్తున్న ఈ టైంలోనే ఇంకా ఎలక్షన్కి 6 రోజులు టైం ఉంది. ఈ టైంలోనే దీనికి సంబంధించి ఈరోజు ఏపీ డీజీపీని ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని బదిలీ చేయాలి అని చెప్పి ఉత్తర్వులు వచ్చిన ఈసీ నుంచి. ఎందుకంటే ఈ రోజే అమిత్ షా ఇక్కడ రావటం, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి జగన్ ప్రభుత్వంపై ఆయన చాలా విమర్శలు చేశారు. ఈరోజు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పించాలి, ఇక్కడ మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా మతాల మార్పిడిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. తెలుగుని కాపాడుతా ఉన్నాను కూడా ఆయన చెప్పారు. దాంతో పాటు ఆయన చాలా విషయాలు చెప్పారు. పోలవరాన్ని 2 సంవత్సరాల్లోనే ఆయన పూర్తి చేస్తామని కూడా ఈరోజు బహిరంగ సభలో చెప్పారు. ఆయన చాలా రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఇలా బీజేపీ మాట్లాడట్లేదు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయట్లేదు, సాఫ్ట్ కార్నర్ తో ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భావిస్తున్నారు. జగన్ కి సెంట్రల్ కి ఏదైతే సంబంధం ఉంది వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటున్నారు అనే భావనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటిదాకా ఉన్నారని చెప్పాలి. కానీ ఈ రోజు గత కొద్ది కాలంగా మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఏదైతే చిలకలూరిపేట సభ తర్వాత మొత్తం మారిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే చిలకలూరిపేట సభకు సంబంధించి అక్కడ పిఎం ఎవరైతే ప్రధానమంత్రి భద్రత విషయంలో కానీ అక్కడ ఆ సభని సరిగ్గా నిర్వహించలేదని అక్కడ చాలా మంది పోలీసులని అక్కడి నుంచి డిఎస్పీలని సస్పెండ్ చేసింది ఈసీ. దాంతో పాటు ఐఏఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. దాని తర్వాత వీళ్ళ లిస్టులోనే ఏపీ డీజీపీ అదేవిధంగా సిఎస్ కూడా ఉంటారు అని చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రోజు అనూహ్యంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఈరోజు ఈసీ తమ యొక్క వేటు వేసిందని చెప్పాలి. దానిలో భాగంగానే మనం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈసీ జారీ చేసిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించటం లేదంటూ ఆయనపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని చెప్పి ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించవద్దని చెప్పి ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కింద స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది ఈసీ. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం 3 డీజీపీ ర్యాంకు పేర్లని పంపించాలని ప్రభుత్వానికి సూచించింది. నిజంగా దీంతో ఆట మొదలైంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
చాలా రోజులుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చెప్పిందే చేస్తున్నారు. దాంతో పాటు ఎన్నో అంటే ఇప్పటి వరకు డీజీపీకి ఎన్నో కంప్లైంట్ వెళ్ళినా కానీ దేని మీద సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన జగన్ కు అనుకూలంగా ప్రభుత్వానికి వీర విధేయుడిగా ఆయన పనిచేస్తున్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితిలో ఈ రోజు ఈ ఈసీ వేటు అనేది నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. కాగా ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారంటూ విపక్ష నేతలు గత కొద్ది కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు కూడా. ఇదే విషయంపై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చాక డీజీపీ ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నమ్మకం కలిగించలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్ సేవలో తరించటమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా చాలా రోజుల నుంచి డీజీపీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఈసీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ రోజు ఈసీ వేటు వేయడంతో గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కి ఇంకా దగ్గరగా 6 రోజులే ఉంది. ఈ 6 రోజుల్లో చాలా పోలీసుల వైపు నుంచి కానీ నార్మల్ గా ప్రభుత్వానికి జగన్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నాడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ టైంలో నిజంగా ఈయనపై వేటు వేయటం ఒక రకంగా జగన్ కి షాక్ అని చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది. డీజీపీగా ఏబీవి ఎవరైతే ఉన్నారో, ఏబి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన రాబోతున్నారు అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అయినాయి ఈ విషయాలు. కానీ ఇప్పుడు ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని బదిలీ వేటు వేసిన తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారు అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ జగన్ టైం బాగలేక ఏబి వెంకటేశ్వరరావు వస్తే మాత్రం డీజీపీగా మాత్రం ఈ ఎలక్షన్ లో ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ఏదైతే వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు మాత్రం ఎవరు వస్తారు అనే దాని మీద టెన్షన్ కొనసాగుతుంది. చూద్దాం. ఇప్పుడు ఈ రోజు ఈ బదిలీ వేటు వేశారు, ఎవరు రాకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా అనేది పార్టీల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. చూద్దాం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎవరు రాబోతున్నారు, ఈ ఎలక్షన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి జాగ్రత్తగా ఈ ఎలక్షన్ ని ఎలా చేయబోతున్నారు అనేది కూడా ప్రజల్లో చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. చూద్దాం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎవరు రాబోతున్నారు అనేది.